నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠిన నిర్ణయాలు తీసుకోరు అన్న అపప్రద ఉంది. ఆయన సుదీర్ఘ సమీక్షలు, విచారణలు అంటూ నిర్ణయాలు తీసుకునే విషయంలో జాప్యం చేస్తారన్న వాదన ఉంది. అయితే చంద్రబాబు ఇటీవల కాలంలో పలుమార్లు స్పష్టంగా చెప్పారు, తాను మారనని, తప్పు చేస్తే ఇసుమంతైనా ఉపేక్షించబోనని, తనలో 1995 నాటి చంద్రబాబును చూస్తారని చంద్రబాబు చెప్పిన మాటలను ఎవరు పెద్దగా సీరియస్ తీసుకోలేదు. కానీ చంద్రబాబులో మునుపటి మెతకతనం లేదని తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆయన స్పందించిన విధానం స్పష్టమవుతోంది. పాలనలో ఇక 1995 నాటి సీఎంను చూస్తారని చంద్రబాబు ప్రకటించిన సంగతి విదితమే. అయితే తిరుపతి తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందడం, మరికొందరు తీవ్రంగా గాయపడిన ఘటనపై ఆయన వేగంగా చర్యలకు ఉపక్రమించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తిరుపతి ఎస్పీ, టీడీపీ జేఈఓ గౌతమిలపై బదిలీ వేటు వేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, తిరుపతి ఎస్పీని చంద్రబాబు ఏరి కోరి తెచ్చుకున్నారు. అయినా ఆ ఎస్పీ విధి నిర్వహణలో ఒకంత ఉదాసీనంగా వ్యవహరించారని తెలియగానే క్షణం ఆలోచించకుండా బదిలీ వేటు వేశారు. ఈ చర్య చెబుతోంది పని విషయంలో చంద్రబాబు ఇసుమంతైనా రాజీ పడేందుకు సిద్ధంగా లేరని. ఇక అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన తిరుపతి డిఎస్పీపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు, త్వరలో టీటీడీ ఈవోపై కూడా బదిలీ వేటు పడే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇక టీటీడీలో సమన్వయ లోపం, అధికారుల వైఫల్యాలపై ఆయన మీడియా ఎదుటే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఏం తమాషాగా ఉందా అంటూ గట్టిగా మందలించారు. వీటన్నింటినీ ఊటంకిస్తూ పరిశీలకులు చంద్రబాబు మారని, ఆయనలో 1995 నాటి స్పీడ్ను మళ్లీ చూస్తున్నామని విశ్లేషిస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.